ఎంవి రఘు గారి వర్క్ ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు విజయవాడలో అన్వేషణ అనే సినిమాలో చూసాను. ఫస్ట్ టైం అలాంటి షార్ట్స్ కానీ ఆ కెమెరా మూమెంట్లు ఆ లైటింగ్ స్టైల్ అనేది ఐ వాజ్ చాలా చాలా స్టన్ అయిపోయాను. నేనే కాదు, మా కాలేజ్లో ఫ్రెండ్స్ అందరం కూడా ఆ కెమెరా వర్క్ డిస్కస్ చేసాం. ఆ టైంలో ఫ్లాట్ లైటింగ్ జస్ట్ ఏదో చాలా ప్రెడిక్టబుల్ అది చేసినప్పుడు అంత న్యాచురల్ రియలిస్టిక్ దాంట్లోంచి ఒక అందమైన ఫోటోగ్రఫీ అనేది తెలుగు సినిమాలో నాకు తెలిసి ఎంవి రఘు గారు స్టార్ట్ చేశారు. అది ఆయన కాంబినేషన్లో, ఆయన వంశీ గారి కాంబినేషన్లో ఉన్న సినిమాలన్నింటిలో ఇంక తర్వాత ఆయన వేరే వర్క్స్లో కూడా నేను చాలా చూసాను. ముఖ్యంగా అన్వేషణలో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్లు కెమెరా ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే నాకు ఫస్ట్ టైం కెమెరా వర్క్ మీద ఇంట్రెస్ట్ అని కలిగి అలాంటి షార్ట్స్ నేను నా సినిమా రాత్రిలో కూడా చాలా వాడాను. అది ఇన్స్పిరేషన్ ఎంవి రఘు గారి కెమెరా వర్క్ అది. అండ్ అంటే ఒక విజువల్ అనేది ఒక కెమెరామ్యాన్ పాయింట్ ఆఫ్ కంపోజిషన్ కానీ, లైటింగ్ కానీ, మూమెంట్, ఆర్టిస్ట్ బాడీ, మేకప్లో ఎవ్రీథింగ్ టుగెదర్ అనేది ఒక సినిమాటోగ్రఫిక్ ఫ్రేమ్ వస్తుంది. సో ఆయన తీసే ప్రతి సినిమాలో అన్ని దాంట్లో ఈయన టేస్ట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అనేది నేను చాలా గమనించాను. సో రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ ఆస్పెక్ట్ అనేది రఘు గారితోనే స్టార్ట్ అయిందని. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ రఘు సార్, బికాస్ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ వాల్యూ టు సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ ఒకేషన్ సార్. థ్యాంక్ యూ.